ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభం. నేటి వాక్య ధ్యానము ఆలోచనలు. దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు నేను మీకు మీ క్షేమాభివృద్ధి నిమిత్తం తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఒక మనిషిని ముందుకు నడిపించేది ఏమిటి? వెనకకు నడిపించేది ఏమిటి? నడవలేకుండా చేసేది ఏమిటి? 3 ప్రశ్నలు మీ ముందు వచ్చాను. ఒక మనిషిని ముందుకు నడిపించేది ఏమిటి? ఒక మనిషి వెనకకు నడిచేది దేనివల్ల? ఒక మనిషి ఎటు అడుగులు వేయక స్తంభించిపోయేది దేనివల్ల? మూడింటికి ఒకే జవాబు: ఆలోచనలు. మీ ఆలోచనలు మిమ్మలను నడిపిస్తాయి. మీ ఆలోచనలు మిమ్మలను నడిపిస్తాయి. ఇది ఎన్నడూ మీరు మర్చిపోకూడదు. 1వ సంకీర్తనలో కీర్తనాకారుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. నడకకి ఆలోచనకి లింక్ పెట్టాడు. దుష్టుని ఆలోచన, నీతిమంతుని ఆలోచన. వాట్ ఈస్ ద డిఫరెన్స్? Evil people thinks evil, righteous people thinks in the way of righteousness. దుష్టుల యొక్క ఆలోచన వంకర ఆలోచనలు. అంటే వంకర ఆలోచనలు అంటే అర్థం ఏంటంటే దే వోంట్ ఫాలో ద ప్రాసెస్, దే వోంట్ ఫాలో ద రూల్స్. ఈవిల్ పీపుల్, దుష్టులు తమ ఆలోచనలు వారు కొనసాగించినప్పుడు దానిలో నీతిని కానీ, క్రమమును కానీ, విధానమును కానీ ఆలోచించారు. దే విల్ థింక్ ఈవిల్, చెడ్డగా ఆలోచిస్తారు, వంకరగా ఆలోచిస్తారు, వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ఉదాహరణకి ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యకు పరిష్కారం వచ్చేటువంటి విధానం ఒకటి ఉంటుంది. అది మంచి మార్గములోని విధానం ఒకటి ఉంటుంది. రెండవది వంకర మార్గములో, దొడ్డి దారిలో, షార్ట్ రూట్ లో మరొక విధానం ఉంటుంది. బట్ దట్ ఈస్ హజార్డస్, అది ప్రమాదకరమైనది. అయినా కూడా అదే ఆలోచిస్తారు. నీతిమంతుని ఆలోచనలలో క్రమం ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది, నీతి ఉంటుంది, జస్టిస్ ఉంటుంది. దేర్ విల్ బి నో మోర్ ఇన్జస్టిస్ ఇన్వాల్వ్. కనుక యువర్ థాట్స్ రూల్స్ యువర్ లైఫ్. మీ ఆలోచనలే మీ జీవితాన్ని పరిపాలిస్తాయి అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే, అందుకనే ఒక నానుడు ఉంది: ఇఫ్ యు రియలైజ్డ్ హౌ పవర్ఫుల్ యువర్ థాట్స్ ఆర్, యు వుడ్ నెవర్ థింక్ ఏ నెగటివ్ థాట్ అగైన్. నీకు నీ యొక్క ఆలోచనలు ఎంత శక్తివంతమైనవో నీకు గ్రహింపుకొస్తే నీవు ఇక ఎన్నడూ కూడాను ఈవిల్ గా, వ్యతిరేకంగా, నెగటివ్ గా ఆలోచించడం ఇక చెయ్యవు అని చెప్తాడు ఒక ఆయన. అర్థమవుతుందండి? అవును. కాబట్టి చూడండి, మన వ్యాలీ నెల్సన్ అని ఆయన అంటున్నాడు, once you replace negative thoughts with the positive ones, you will start having positive results. నెల్సన్ గారు చెప్పేది ఏంటంటే దుష్టుల ఆలోచన స్థానంలో
నీతిమంతుని ఆలోచనను కనుక ప్లేస్ చేస్తే, పెట్టగలిగితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి అన్నాడు. అనుకూలమైన ఫలితాలు వస్తాయి అన్నాడు. జాయిస్ మేయర్ అనే సహోదరి చెప్పింది ఏంటంటే, ఇఫ్ యు డోంట్ లెర్న్ టు కంట్రోల్ యువర్ థాట్స్, యు విల్ నెవర్ లెర్న్ హౌ టు కంట్రోల్ యువర్ బిహేవియర్. నీ ఆలోచనలను కనుక నీవు స్వాధీనం చేసుకోవటం చేతగాకపోతే నీ ప్రవర్తన నీ స్వాధీనంలో ఉండదు. దట్ మచ్ డేంజర్ యువర్ థాట్స్ ఆర్. నీ ప్రవర్తన సమస్తము నీ ఆలోచన యొక్క స్వాధీనము, నీ ఆలోచన యొక్క స్వాధీనము అని జాయిస్ మేయర్ చెబుతున్నారు. మహాత్మా గాంధీ అంటారు, ఏ మ్యాన్ ఈజ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్, వాట్ హీ థింక్స్ హీ బికమ్స్. ఇదే మనకు సొలొమోను గారు వ్రాసింది. ఒకడు ఆలోచించిన దాన్ని బట్టే, ఒకడు తలంచిన దాన్ని బట్టే అతడు తయారవుతాడని. అదే చెప్పారు గాంధీ గారు. ఏ మ్యాన్ ఈజ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్, వాట్ హీ థింక్స్ హీ బికమ్స్. నువ్వు ఏమి ఆలోచిస్తూ ఉంటావో అదే అవుతావు. ఇఫ్ యు థింక్ ఈవిల్, యు విల్ బికమ్ an evil person. If you think righteous and justful, you will become a good person. అది మహాత్మా గాంధీ గారు చెప్పారు. కనుక మనకు a positive thinker sees the invisible, flees the intangible and achieves the impossible. ఒక మంచి ఆలోచన పరుడు తాను అనుకున్న అసాధ్యమైన వాటిని సాధించుకోగలుగుతాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో దేవుని కుమారుడని యేసుక్రీస్తుకున్న పేరు ఆలోచన కర్త. ఆలోచన కర్త. జీసస్ విల్ గివ్ యూ ద థాట్స్. కనుక నీ ఆలోచనలు నిన్ను పడిపోయే దిక్కుగా నడిపించవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువు నుండి వచ్చు ఆలోచన అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథమునందు లిఖితముగా ఉన్న వాక్య ఆధారితముగా వచ్చు తలంపులు, ఆలోచనలు నిన్ను ఎన్నటికీ పడిపోనీయవు. నిన్ను ఎన్నటికీ పడిపోనీయవు. కనుక నీ యొక్క ఆలోచనలను నీవు దేవుని చేతికి అప్పగించాలి. రోమపత్రిక 12:1లో నీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం చెందాలి. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ బై చేంజింగ్ యువర్ థాట్. బై చేంజింగ్ యువర్ థాట్. నీ ఆలోచనలు మార్చుకోవాలి. అకార్డింగ్ టు ద బైబిల్, అకార్డింగ్ టు ద సన్ ఆఫ్ గాడ్స్ మైండ్ సెట్. దేవుని కుమారుడని యేసుక్రీస్తుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు, ద మైండ్ ఆఫ్ జీసస్ and the mentality of Jesus and the righteous heart like Jesus మీరు కలిగి ఉండండి. అది ఎలా సాధ్యం? యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు దేవుడు, నేను వారికి నూతన మనస్సును పుట్టించను, వారికి నూతన ఆత్మను అనుగ్రహిస్తాను. అర్థమవుతుందా? కఠినమైనటువంటి మనసు కఠినముగా ఆలోచిస్తుంది, సరళంగా ఆలోచించలేదు, దుష్టత్వముగా ఆలోచిస్తుంది, పాపము తలంపులతో కూడిన ఆలోచన, ద్వేషంతో, అసూయతో, ఆగ్రహంతో ఆలోచించినప్పుడు ఆలోచనలు మన మార్గాలను
కరప్ట్ చేస్తాయి, పాడు చేస్తాయి. మన ఫలితాలను తారుమారు చేస్తాయి. వాటిని మనకు ప్రమాదకరంగా మలిచేటట్లుగా చేస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని ఆలోచనలు మిమ్మలను సన్మార్గములో నడిపిస్తాయి. అర్థమవుతుందా? దేవుడు మోషేకు తన మార్గములను తెలియచేసెను. కీర్తన 90వ సంకీర్తనలో రాస్తున్నాడు. God will show you the way to behave and the thought to decide. నువ్వు నడవవలసిన మార్గాన్ని చూపుతూ నీ ఆలోచనలను నిర్ణయాత్మకంగా ఉండేటట్లుగా దేవుని వాక్యము నిన్ను నడిపిస్తుంది. మిత్రమా, ఇది వాస్తవం. నీ అనుదిన జీవితంలో నీ ఆలోచన, నీ కుటుంబ జీవితంలో నీ ఆలోచన, నీ ఉద్యోగ జీవితంలో నీ ఆలోచన, నీ స్నేహితులతో నీ ఆలోచనలు, నీ రక్త సంబంధికులతో ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? హౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ యువర్ లైఫ్. కన్సిడర్ యువర్ థాట్స్. నీ ఆలోచనలను జాగ్రత్తగా పరీక్షించు. ఒక ఆయన అంటాడు, నీ ఆలోచనను గనక నీవు కంట్రోల్ చేసుకోవటం నీకు చేత కాకపోతే గనక నీ యొక్క ఆ ఆలోచనలో నీవు మార్చుకోవటం నేర్చుకోవాలి. కొన్ని క్రియలు విషయంలో మనం మార్పు చేసుకోవాలనుకుంటాం. అవి మార్చుకోలేకపోతే వాటిని గురించిన ఆలోచనను మార్చుకోవాలి. ఇఫ్ యు డోంట్ లైక్ సంథింగ్, నీకు ఏదైనా ఇష్టం లేకుంటే దాన్ని చేంజ్ ఇట్, మార్చేయాలి. ఒకవేళ ఇఫ్ యు కాంట్ చేంజ్ ఇట్, దాన్ని మార్చలేకపోతే చేంజ్ ద వే యు థింక్ అబౌట్ ఇట్. అర్థమవుతుందా? చాలా మంది తమ భార్యకు విడాకులు ఇచ్చారనుకుంటారు, చాలా మంది తమ భర్తకు విడాకులు ఇచ్చారనుకుంటారు. సాధ్యం కాక కోర్టులకి, పోలీస్ స్టేషన్కి తిరుగుతూ ఉంటారు. దే కాంట్ చేంజ్ ఇట్ ఇమీడియట్లీ. దే షుడ్ చేంజ్ దేర్ థాట్స్ అబౌట్ దేర్ స్పౌసెస్, దెన్ దే విల్ చేంజ్ ఆటోమేటిక్. కనుక ఒక మనిషి తాను మార్చలేని దాని విషయంలో తన ఆలోచనలు మార్చుకో. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు సంప్రదిస్తావో నీ వివాహంలో ఉన్న సమస్యలకు సులువైన పరిష్కారం దొరుకుతుంది. దేవుని వాక్యము నుండి పరిపూర్ణమైన స్వస్థతతో కూడిన వివాహానికి ఆలోచనలు పుష్కలంగా లభిస్తాయి. కనుక ప్రతి ఆలోచన వెనుక కూడాను దేవుని యొక్క ఆత్మ నడిపింపు నీకు అవసరం. నీ మార్గాలు నిన్ను స్థిరపరుస్తాయి, నిన్ను బలపరుస్తాయి. కనుక వాట్ ఆర్ ద వేస్ యు ఆర్ ఫాలోయింగ్? నీ అనుదిన జీవితంలో ఎట్టి మార్గములలో నీవు కొనసాగుతున్నావు? హౌ యు ఆర్ బిహేవింగ్, హౌ యు ఆర్ డూయింగ్ థింగ్స్. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఎలా పనులను అటెంప్ట్ చేస్తున్నావు, కంటిన్యూ చేస్తున్నావు, ముగించదలుచుకున్నావు. ఆ విధానము అదే నిన్ను నిలబెడుతుంది. 31 సంవత్సరాల సేవా జీవితంలో ఐ నెవర్ గాన్ ఫర్ మనీ. డబ్బు లేకపోతే పరిచర్య జరగదు అన్నారు అందరూ అభిప్రాయం. కానీ నేను దానికి భిన్నంగా వెళ్ళి డబ్బు లేకుండా దేవుని చేత, దేవుని వలన పరిచర్య జరగాలని ప్రయత్నించాను, సక్సెస్ అయ్యాను. కనుక మానవులందరూ తలించే దిక్కు దేవుని ఆలోచనలు ఉండవు. దేవుని ఆలోచనలు ఈ లోకానికి భిన్నంగా ఉంటాయి. ఆయన మార్గాలు లోకానికి భిన్నంగా ఉంటాయి. ఈ లోకపు మార్గాల్లో పక్షపాతం ఉంటుంది. ఈ లోకపు మార్గములో కుయుక్తి ఉంటుంది. ఈ లోకపు మార్గములలో వేషధారణ ఉంటుంది. కానీ దేవుని మార్గాలలో కుయుక్తి, వేషధారణ ఉండనే
ఉండవు. గుర్తించాలి. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నీ చుట్టూత ఎవరున్నారు? దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. హూ ఆర్ మోటివేటింగ్ యువర్ థాట్స్? సాతానుడు మీ తలంపులను వేడెక్కించేస్తాడు. సాతానుడు మీ తలంపులను పొదనెక్కించేస్తాడు. ఇలా చేయి, అలా చేయ, జాగ్రత్త. యాకోబు పత్రిక 1:14లో నీ హృదయం మరులు కొల్పబడుతుందన్న. ఒక ఈవిల్ థాట్ వెనక ఇంకొక ఈవిల్ థాట్, ఇంకొక ఈవిల్ థాట్, ఇంకొక ఈవిల్ థాట్, వన్ బై వన్, వన్ ఆఫ్టర్ వన్ వచ్చేస్తూ నిన్ను మరులు కొలిపి నిన్ను మార్గము నుండి తప్పించి నువ్వు దుష్ట మార్గంలో పడిపోయేటట్టుగా చేస్తాడు. దేర్ వాజ్ ఎ సాటన్, అపవాదని ఒకడు. కనుక నీ తలంపులు ఎప్పుడైతే పాడైపోతాయో నీ సమస్తమైనటువంటి భవిష్యత్తు పాడైపోతుంది. ప్లీజ్ మైండ్ దిస్ మై ఫ్రెండ్. కనుక ప్యూర్ థాట్స్ కలిగి ఉంటాయి, పవిత్రమైన ఆలోచనలు కలిగి, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి. ఇది ఎట్లా సాధ్యం? అపవిత్రమైన తలంపు రాకుండా ఎట్లుంటుందంటే అది ఒక పక్షి వెళ్ళినట్లు వెళ్ళిపోవాలి నీ తలపై నుండి. గూడు కట్టుకొని తల మీద కూర్చోవాలి. మనం ప్రాచీన పాపపు స్వభావాన్ని కలిగి ఉన్నవారు కాబట్టి చెడ్డ తలపులు వస్తాయి, కానీ అవి గూడు కట్టుకునేటట్లుగా మనము వాటిని ఆశ్రయం ఇవ్వరాదు. అవి వచ్చినవి వచ్చినట్లు వెళ్ళిపోవాలి, కానీ మన తల మీద కూర్చోవాలి. Those evil thoughts won't rule you. నిన్ను పాలించకు. చెడ్డ ఆలోచనలు నిన్ను పతనానికి తీసుకురావాలి. నీ ఆలోచనలోని కృత్రిమ తత్వం నిన్ను నాశనం వైపు నడిపిస్తుంది. స్పష్టమైనటువంటిదిగా నీ ఆలోచన ఉండాలి. ఇట్ షుడ్ బి క్లియర్, క్రిస్టల్. స్పష్టమైనదిగా నీ ఆలోచన. కాబట్టి నీ తలంపులను కావలి కొరకు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు మీ తలంపులను పరిరక్షిస్తాడు. పరిశుద్ధాత్మ చేత మీ తలంపులను కాపాడుతాడు. తలంపులు కాపాడబడకపోతే భవిష్యత్తు నిర్మాణం కాదు. అర్థమైందా? థాట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మానవునికి ఒక దినంలో కొన్ని లక్షల తలంపులు వస్తాయి. వాటిల్లో దేన్ని చూస్ చేసుకుంటాడో అదే అతని యొక్క లైఫ్ అవుతుంది. మీరు బైబిల్లో ఉన్న ఏ క్యారెక్టర్ అయినా తీసుకోండి, దేర్ థాట్స్ అండ్ దేర్ డెసిషన్స్ మేడ్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితాన్ని నిర్మాణం చేసింది వారి నిర్ణయాలు, వారి నిర్ణయాల వెనకాల ఉన్న ఆలోచన. ప్రాపర్ థాట్స్ లేకపోతే మీ జీవితంలో మీరు చాలా నష్టం. అందుకని యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో కోపాన్ని గురించి మాట్లాడారు, ఆగ్రహం విడవమన్నారు. అలాగే కామపు చూపును గురించి మాట్లాడారు. దోస్ థింగ్స్, అటువంటివి, కామపు చూపు, ఆగ్రహము, అసూయ, ఇలాంటివి నిన్ను నీ ఆలోచనలను పట్టి చెరపట్టి లోబరుచుకొని దుష్టుల యొక్క తలంపులు నీ యందు ఉద్భవించేటట్లు చేస్తాయి. అబ్షాలోము అనేటువంటి యువరాజు, దావీదు కుమారుడు, అతని ప్రక్కన ఉన్న అహీతోపెలు అనేవాడు చెప్పిన మాటలకు ప్రభావితమై ఆలోచించి తన సొంత తండ్రి యొక్క ఉపపత్తులను బహిరంగంగా కూడాడు. His thoughts were corrupted and motivated by an evil person. He was died, he was killed. అబ్షాలోము చంపబడ్డాడు. యవన కాలంలో ప్రాణం కోల్పోయాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హామాను చాలా కోపంతో, ద్వేషంతో అతడు మొర్దెకాపై
కోపపడి ఒక జాతిని నాశనం చేయాలనుకున్నాడు. ఉరికాయ సిద్ధం చేశాడు. దాని మీద అతడు ఉరి తీయబడ్డాడు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మీ తలంపులు చెడిపోతే మీ భవిష్యత్తు చెడిపోతుందని వాక్యం చెప్తాను. చూడండి, 1వ సంకీర్తనలో నీతిమంతుని ఆలోచనల చొప్పున నడిచేవాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవనివాడు, పాపుల మార్గంలో నిలవనివాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చొనని వాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దాన్ని ధ్యానించేవాడు. అర్థమైందా? యెహోవా ధర్మశాస్త్రము అంటే బైబిల్. దానిని నిరంతరము 24 గంటలు ధ్యానించువాడు ధన్యుడు, బ్లెస్డ్ మ్యాన్. ఎందుకంటే ద థాట్స్ కమ్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. ఆలోచనలు ఆ ధ్యానము నుండి వస్తాయి. నిరంతర వాక్య ధ్యానము నుండి కలుగు బెస్ట్ థాట్స్ మిమ్మల్ని మహోన్నతమైన వ్యక్తులుగా నిలబడతాయి. అందుకని అట్లాంటి వాడు ఎలా ఉంటాడంట? ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు అని ఉండును. అంటే అతని క్రియలు నిత్యము ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయి. నిత్యము తనకు మేలు కలిగించేవిగా ఉంటాయి, హాని కలిగించవు. దేవుని దగ్గర బహుమానము సంపాదించేవిగా ఉంటాయి అతని పనులు. ఆ పనుల యొక్క ఫలము విజయము. ఆ విజయము నిరంతరం అతని వశమై ఉంటుంది. ఎవరి తలంపులైతే లేఖనానుసారముగా వృద్ధి చేయబడతాయో వారికి విజయము బానిసగా పడి ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన గొప్ప మహోన్నతమైన విశేషమైనటువంటి మాటగా నేను మీకు తెలియజేస్తున్నాను. స్ట్రెస్ అనే పదం విన్నారా? మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది ఈరోజు. మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎందుకో తెలుసునా? వారి యొక్క ఆలోచన వారికి మానసిక ఒత్తిడిని కలుగు చేస్తున్నాయి. కారణం ఏమిటంటే దే ఆర్ ఎడిక్టెడ్ to the social media. They are addicted to the bad companies, friends, bad friends. They are addicted to the alcohol. They are addicted to the adultery. They are addicted to the fornication. వ్యభిచారముకు, జారత్వమునకు, అపవిత్రతకు, కాముకత్వమునకు, అల్లరి చిల్లరతో కూడిన ఆటపాటలకు ఎడిక్ట్ అయ్యారు, బానిసలయ్యారు. అందుకే వారి జీవితంలో ఒత్తిడి, చేయాలనుకున్నది చేయలేకపోతున్నారు. ఒత్తిడి. దే హ్యావ్ నో ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితం లేదు వారికి. అందుకే ఒత్తిడి. ప్రార్థనా జీవితము ఎవరు అభివృద్ధి చేసుకుంటానికి ఆలోచన కలిగి ఉంటారో వారి జీవితంలో ఒత్తిడి తల వంచుతుంది. ఒత్తిడి వారికి తల వంచుతుంది. ఒక గొప్ప సత్యము చెప్పన, ఆల్ థాట్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఆల్ థాట్స్ ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. నీ తలంపులన్నీ సత్యమనే భ్రమలో ఉన్నావేమో, జాగ్రత్త. నీ తలంపులన్నీ సత్యం కాదు. 99% of your thoughts are not facts. నీ హృదయం ఆలోచిస్తున్న అన్ని ఆలోచనలు వాస్తవాలు కాదు అని నువ్వు తెలుసుకో. పెద్ద పెద్ద భక్తులు ఆలోచించిన ఆలోచనలే 99% పర్ఫెక్ట్ కానప్పుడు, నెరవేరినప్పుడు నీదెట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచించు. మంచి తలంపులు నీ లైఫ్ లో గొప్ప వెలుగును ప్రసాదిస్తుంది. వెలుగు మార్గాన్ని సూచిస్తుంది, మార్గాన్ని క్లియర్ గా అనుగ్రహిస్తుంది. ఇట్ విల్ గివ్ యూ ద లైట్ మై ఫ్రెండ్. అర్థం చేసుకో. రైట్ థింకింగ్
leads to the right ways, and the right ways leads to right destiny.